సార్ ఇందాక సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడినప్పుడు మెన్‌లో గూడా హెచ్‌పీవీ వైరస్ స్ప్రెడ్ అవుతుంది అని జెప్పేసి చెప్పిండ్రు. వాళ్ళు గూడా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు. పినైల్ క్యాన్సర్, పెనిస్ ఫినైల్ క్యాన్సర్ ఫినైల్ క్యాన్సర్ కోసం. అండ్ ఇప్పుడు మెన్‌లో గూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అది చాలా మందికి తెలీదు. మెన్ ఏంది? బ్రెస్ట్ ఏంది? మెన్ అనగానే చెస్ట్ అంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ మెన్‌కి ఎక్కడి నుంచి వస్తది? ఆ స్టేట్‌మెంటే రాంగ్ అని అనుకుంటారు. సో, అది ఎంత వరకు కరెక్ట్? అదే కరెక్ట్. అదేంట్రా భయ్ మెన్ ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్ అంటావేంటి పిచ్చేమన్నా లేచిందా అంటారు. కరెక్ట్. కానీ అట్లా గాదు. మెన్‌లో కూడా రూడిమెంటరీ బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది బై బర్త్. ఇట్ జస్ట్ వోంట్ డెవలప్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ వల్ల డెవలప్ అవ్వదు. ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ మన ఆహ్, ఉపకాయం అది పెరగడం వల్ల పెరిఫెరల్ అరోమటైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా కొంతవరకు ఈస్ట్రోజన్ హార్మోన్స్ మెన్‌లో కూడా తయారవుతున్నాయి. సో, అలా తయారవ్వడం వల్ల ఆర్ అదర్ ఎన్విరాన్మెంటల్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల ఆ రూడిమెంటరీ బ్రెస్ట్ టిష్యూలో కూడా క్యాన్సర్ తయారవ్వచ్చు. ఒక సీరియస్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇది మెన్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తదని తెలియకపోవడం వల్ల ఒక గడ్డ ఉన్నా సరే అన్‌ఫార్చునేట్‌లీ క్యాన్సర్ గడ్డలు మెయిన్‌లీ పెయిన్‌లెస్ ఉంటాయి. అదేం నొప్పి ఉండదు. వాడికి చెప్పాలంటే సిగ్గు. ఇక్కడేదో గడ్డొస్తుంది నొప్పి లేదు, ఏం లేదు ఎవరికి చెప్తాంలే ఏంటి అని వదిలేస్తాడు. అది పెరిగి, పెరిగి, పెరిగి మెన్‌లో ఇంకా టిష్యూ గూడా ఎక్కువుండదు. ఇప్పుడు ఈ స్కిన్‌కి, మజిల్‌కి మధ్యలో ఎంత టిష్యూ ఉంటదో 1 సెంటీమీటర్ టిష్యూ ఉంటది. ఆ! అమ్మాయిల్లో ఎక్కువ టిష్యూ ఉంటది. సో, క్యాన్సర్ చెస్ట్ వాల్‌కి స్ప్రెడ్ అవ్వాలన్నా, స్కిన్‌కి స్ప్రెడ్ అవ్వాలన్నా, స్టేజ్ పెరగాలన్నా వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటది. మెన్‌లో అయితే ఆ దరిద్రం గూడా అక్కడేం టిష్యూ ఉండదు గదా! సో, ఆ గడ్డ పెరిగి అయితే బయటకి పుండు పడతది. లేకపోతే లోపల మజిల్స్‌కి అటాచ్ అయ్యి చెయ్యి కదిలించినప్పుడల్లా నొప్పుడొస్తది. అప్పుడొస్తాడు హీరో హాస్పిటల్‌కి. నాకిక్కడ పుండు ఉంది. ఈ అంటే ఈ ముందు నుంచి గడ్డుండి ఉండాలి గదా! ఉంటే నీకు తెలియలేదా అంటే, తెలుసు కానీ ఏదో గడ్డ అనుకున్నాను. క్యాన్సర్ గడ్డ అని నేనెట్లా అనుకుంటాను? బ్రెస్ట్ క్యాన్సర్ అబ్బాయిల్లో వస్తదని నాకెట్లా తెలుసు అంటాడు. బట్ దట్ ఈస్ అన్‌ఫార్చునేట్ ట్రూత్. అబ్బాయిల్లో అంటే మెన్‌లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. ఎంత ఫ్రీక్వెంట్‌గా డేటా చూసుకుంటే ఫర్ ఎవ్రీ 168 విమెన్ అఫెక్టెడ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ దేర్ విల్ బి 1 మేల్ బ్రెస్ట్ క్యాన్సర్. 168:1. 1 అంత అన్‌కామన్. అన్‌కామనే కానీ 0 కాదు. అండ్ majority of male breast cancers they present in advanced stages because we are unsuspecting. మనం గుర్తించం కదా! ఇప్పుడు ఇంత అవేర్‌నెస్ పెరుగుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ మీద. పింక్ రిబ్బన్, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్, ప్రతి చోట ఈవెంట్, ఎయిర్‌పోర్ట్‌లో ఈవెంట్, మాల్‌లో ఈవెంట్, సినిమా హాల్‌లో ఈవెంట్స్ జరుగుతున్నాయి. అవేర్‌నెస్ పెరుగుతుంది. దట్స్ ఎ గుడ్ థింగ్. సో, కాకపోతే ఒక సటిల్ ఏం మిస్ అవుతుంది అంటే మెన్ కెన్ గెట్ బ్రెస్ట్ క్యాన్సర్ టూ అన్నది మిస్ అయితుంది. సో, ఆడవాళ్ళు చాలా వరకు లంప్ చూడంగానే అట్‌లీస్ట్ అవేర్ అవ్వగలిగిన సెట్ ఆఫ్ పీపుల్ అయితే అవేర్ అయ్యి వస్తున్నారు. ఓకే. స్టిల్ రాని వాళ్ళు అలా అవుతున్నారు. కానీ మెన్‌లో మాత్రం ఈ మిస్‌ఇన్ఫర్మేషన్ చాలా ఉండి వాళ్ళకి తెలీదు. అందుకే అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో వస్తారు. అండ్ జనరల్లీ దోస్ విల్ బి హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇన్ మెన్. అంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అడ్వాన్స్‌డ్ స్టేజెస్ ట్రీట్‌మెంట్‌తో లైఫ్‌ని చాలా వరకు క్యూర్ రేట్స్ చాలా ఉంటాయి. అండ్ ట్రీట్‌మెంట్ లైఫ్‌ని కూడా చాలా వరకు ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఓకే. సో, ఇది మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్టోరీ. అంతేగాని మేల్ ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటి పిచ్చెక్కిందా అన్నట్టు చూడొద్దు. రావచ్చు.